Question number 796, Minister for Roads and Buildings. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు 12 ఐడిఓసీలు పూర్తయ్యాయి, సి ప్రశ్నకు సమాధానం మిగిలిన పనులు పూర్తి చేయడానికి పట్టే కాల పరిమితిని అనుబంధం ఏ రూపంలో సభా సమక్షంలో ఉంచడమైంది. డి ప్రశ్నకు సమాధానం ఈ భవనాలలో కల్పిస్తున్న సౌకర్యాల వివరాలను అనుబంధం బి రూపంలో సభా సమక్షంలో ఉంచడమైంది. గౌరవ సభ్యులు రాజేందర్ రెడ్డి గారు, ఆత్రం సక్కు గారు. ధన్యవాదాలు సార్. పరిపాలన సౌలభ్యం కోసము ప్రజల సౌకర్యార్థము గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అనేక నూతన జిల్లాలు ఏర్పాటు చేసి అందులో భాగంగానే మా ఆదివాసీ అమరవీరుడు కుమరం భీము పేరు మీద జిల్లాను ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే ఈ భవనము మా ఆసిఫాబాద్ జిల్లాలో 2017లో ప్రారంభమై ఇప్పటికీ ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది సార్. అసలే మారుమూల ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతము. ఆసిఫాబాదు గ్రామ పంచాయతీ కేంద్రం జిల్లా కేంద్రంగా మార్చి మరి అక్కడ ఉన్న అధికారులకు నివాస యోగ్యం కావని, అదేవిధంగా పరిపాలనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ, గతంలో కూడా గౌరవ మంత్రి గారిని కోరడం జరిగింది సార్. ఈ ప్రాంతంలో అనేక సౌకర్యాలతో కూడుకున్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అన్నారు, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పరిపాలన సౌలభ్యం కోసం కొంచెం అధికారులకు ఇబ్బంది ఉన్నది. అదేవిధంగా సార్ ఇందులో భాగంగానే ఆర్ఎన్బికి సంబంధించి సార్ నేషనల్ హైవే 363కి సంబంధించి ఏదైతే 4 లైన్ పోతుందో రెబ్బెన మండల కేంద్రంలో అండరు పాస్వే బ్రిడ్జ్ పెట్టడం వలన చిరు వ్యాపారులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓపెన్ పిల్లర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఈ 4 లైన్లో వాంకిడి మండలంలో చాలా మందికి ఈ నష్టపరిహారం ఇవ్వడంలో కొంచెం వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పూర్తి చేయాలని కోరుతూ, మరి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఆ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నా సార్. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, తమరికి కూడా తెలుసు, దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ఈ ఐడిఓసీలు ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టుకునే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దీని మెయిన్ కాన్సెప్ట్ అధ్యక్ష, ఇప్పటి మటుకు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఒక దగ్గర, వివిధ విభాగాల ఆఫీసులు, డిపార్ట్మెంట్స్ ఆఫీసులు ఒక్కొక్క దగ్గర, అట్లా డిఫరెంట్గా స్కాటర్డ్గా ఆఫీసులన్నీ ఉండేవి. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కలెక్టర్తో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఒకే గొడుగు కింద ఉండాలి, ఒకటే బిల్డింగ్లో ఉండాలి. తద్వారా ఏ వ్యక్తి అయినా అందరి అధికారులను, ఆయనకు అవసరమున్న అధికారిని ఒకే గొడుగు కింద ఒకే బిల్డింగ్లో కలుసుకోవచ్చు. తద్వారా ప్రజల ముంగుటికే అధికారులను తీసుకువచ్చిన వాళ్ళం అవుతాము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వినూత్నమైన ఆలోచన చేసిరు. కలెక్టర్ గారు జిల్లా పాలనాధికారి రివ్యూస్ చేసుకోవాలనుకున్నా, సంబంధిత విషయాలపై అధికారులతో మాట్లాడాలనుకున్నా ఇమ్మీడియట్గా 1 మినిట్లోనే, ఎందుకంటే అందరు అధికారులు కూడా ఒకటే అంబరెల్లా కింద ఒకటే బిల్డింగ్లో ఉంటారు కాబట్టి అట్లా పరిపాలన సౌలభ్యం కూడా ఈజీగా ఉంటుందని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అధ్యక్ష. ఇది కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్. అయితే ఇనిషియల్లీ 1365 కోట్ల రూపాయలతో 25 జిల్లాల్లో ఈ ఐడిఓసీలు కట్టుకోవాలని చెప్పి శాంక్షన్ చేసుకున్నాం అధ్యక్ష. దీంతో పాటు ఒక 20 జిల్లాల్లో 168 కోట్లతో ఆ కలెక్టర్కు, జేసీకి, డిఆర్ఓకు, ఇంకా మిగిలిన జిల్లా హెడ్స్కి, డిపార్ట్మెంట్ కొంతమందికి హెడ్స్కి రెసిడెన్షియస్ కూడా కట్టుకోవాలని చెప్పి శాంక్షన్ చేసుకొని ఆ పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఒక్కొక్క ఐడిఓసి దాదాపు 50 కోట్ల నుంచి 70 కోట్ల మట్టుకు ఖర్చు అవుతున్నారు అధ్యక్ష. 20 ఎకరాల నుంచి 90 ఎకరాల స్థలంలో 90 ఎకరాలు కూడా ఉన్న కలెక్టరేట్స్ కూడా ఉన్నాయి, జిల్లాల్లో కూడా ఉన్నాయి. అట్లా
జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే మొట్టమొదటి 25 తీసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్లో 51 కోట్లతో మళ్ళీ శాంక్షన్ చేసుకున్నాం అధ్యక్ష. అట్లనే గౌరవ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారి కోరిక మేరకు నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి నారాయణపేట జిల్లాలో అక్కడ కూడా 55 కోట్లతో ఐడిఓసి, అట్లాగే 8.5 కోట్ల రూపాయలతో రెసిడెన్సెస్కి. అట్లనే ములుగులో కూడా అధ్యక్ష 55 కోట్లతో ఐడిఓసి, 8.5 కోట్లతో రెసిడెన్సు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా మరి జోగురామన్న గారి కోరిక మేరకు 55 కోట్లతో ఐడిఓసి శాంక్షన్ చేసుకున్నాం అధ్యక్ష. ఒక వరంగల్లో మాత్రం ఇంకా స్థలం ఫైనల్ కాలేదు అధ్యక్ష. తొందరలోనే అక్కడ ఆజంజాహి మిల్లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు భావించారు. మరి అక్కడ 30 ఎకరాల స్థలం ఉంటే 20 ఎకరాలు కోర్టు లిటిగేషన్లో సుప్రీంకోర్టులో ఉన్నది. అది తొందరలోనే కోర్టులో కూడా మనం వెళ్తా ఉన్నాం. తొందరలోనే అది క్లియర్ చేసుకొని అక్కడ కూడా ప్రారంభం చేసుకుంటాం అధ్యక్ష. ఇట్లా ఒక్క కలెక్టరేట్ దాదాపు 1,20,000 స్క్వేర్ ఫీట్ నుంచి 1,50,000 స్క్వేర్ ఫీట్ మటుకు కట్టుకుంటా ఉన్నాం అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష మీకు తెలుసు, మీరు చూసారు, కామారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఇట్లా 12 పూర్తి అయిపోయినాయి ఇప్పటికీ అధ్యక్ష. సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ అర్బన్, ఇప్పుడు కొత్తగా హన్మకొండ అంటున్నాం దాన్ని, సిరిసిల్ల. ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ కూడా చేశారు అధ్యక్ష. తమరి చేతుల మీద కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఇనాగ్రేషన్ అయింది. అట్లనే నిజామాబాదు, జగిత్యాలు, వికారాబాదు, జనగాము, పెద్దపల్లి, భువనగిరి, యాదాద్రి, మహబూబ్ నగర్, వనపర్తి ఇట్లా 12 జిల్లాలో ఐడిఓసిస్ కంప్లీట్ అయిపోయినాయి అధ్యక్ష. మిగతాయి ఆన్ గోయింగ్లో ఉన్నాయి అధ్యక్ష, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క కలెక్టరేట్లో అధ్యక్ష చాలా బ్రహ్మాండమైన ఫెసిలిటీస్. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చూసుకుంటే ఈ దేశంలో ఆ స్టేట్ సెక్రటరియట్ కంటే కూడా మంచి సౌకర్యాలు, హంగులు, బ్రహ్మాండంగా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ కాంప్లెక్స్లు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో కలెక్టరు, 2 అడిషనల్ కలెక్టర్లు, డిఆర్ఓ ఛాంబర్స్తో పాటు వివిధ జిల్లా డిపార్ట్మెంట్లో హెడ్స్కి కూడా ఛాంబర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆలోచన చేశారు. ఒక స్టేట్ ఛాంబర్ అని చెప్పి ఒకటి పెట్టించారు అధ్యక్ష. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మంత్రివర్యులైనా సరే ఆ జిల్లాకు వెళ్ళినప్పుడు ఆయనకు ఒక ఫెసిలిటీ అక్కడ ఉంటే అక్కడే ఆయన రివ్యూ చేసుకుంటాడు అని చెప్పి అట్లా ఫెసిలిటీ పెట్టించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు పోయినా కానీ, మంత్రివర్యులు పోయినా కానీ, ముఖ్యమంత్రి గారు వచ్చినా కానీ ఆ డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసులనే దాంట్లోనే రివ్యూ పెట్టుకునే విధంగా మరి ఏర్పాటు చేసిరు అధ్యక్ష స్టేట్ ఛాంబర్. ఇది కూడా ఒక ఇన్నోవేటివ్ ఐడియా అధ్యక్ష, ఎక్కడ కూడా దేశంలో లేదు. అయితే అట్లనే మంచి వర్కింగ్ స్టేషన్స్ అధ్యక్ష. అంటే దాదాపు 30 నుంచి 35 డిపార్ట్మెంట్స్ ఒక్క గొడుగులో, ఒక్క బిల్డింగ్లో ఉండే విధంగా దాంట్లో పనిచేసే స్టాఫ్కి అందరికి కూడా మంచి వర్కింగ్ స్టేషన్స్, మోడర్నైజ్ వర్కింగ్ స్టేషన్స్, ఇవాళ ఐటీ సెక్టార్లో ఎట్లయితే వర్కింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నారో అటువంటి వర్కింగ్ స్టేషన్స్. అట్లానే చిన్నపిల్లల కోసం క్రెచ్ అధ్యక్ష, ఒక మంచి స్ట్రాంగ్ రూము, లంచ్ రూము, ఇట్లా చాలా బ్యూటిఫుల్ ఎలివేషన్ వచ్చింది అధ్యక్ష. సెంట్రల్ కోర్ట్ యార్డ్ ఉంది, డబుల్ లైట్ ఎంట్రీ లాబీ ఉంది. ఇట్లా మంచి ఫెసిలిటీస్ అధ్యక్ష. ఫైర్ సేఫ్టీ ఫెసిలిటీస్ కూడా అన్నీ కూడా పెట్టుకున్నాం. వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్తో పాటు ల్యాండ్స్కేపింగు, సపరేట్గా ఎస్టీపీలు, ఎలక్ట్రికల్ సబ్స్టేషను, ఒక హెలిప్యాడ్ కూడా అక్కడ ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష. ఇట్లా అన్ని సౌకర్యాలతో ఈ ఇంటిగ్రేటెడ్ ఐడిఓసీలు ఏర్పాటు చేసుకుంటున్నాం అధ్యక్ష. ఇది మొత్తంగా ఇవాళ ఆత్రం చక్కు గారు గౌరవ సభ్యులు వారు కూడా అడిగారు, కొమరం భూమిలో ఒక స్లోగా జరుగుతుందని. ఒక 70% పని పూర్తయింది అధ్యక్ష. అక్కడ సివిల్ వర్క్స్ మెయిన్గా అయిపోయినాయి, ఇంకా ఆ ఫినిషెసే మిగిలి ఉన్నాయి అధ్యక్ష. తొందరలోనే ఈ మార్చి లోపల ఎట్టి పరిస్థితుల్లో ఆసిఫాబాద్లో, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మార్చి లోపలనే ఆ కలెక్టరేట్ కూడా పూర్తి చేస్తామని మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అట్లాగే వారు అడిగింది NH-A1 పరిధిలోని అది పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. ఒకవేళ NHA వాళ్ళతోటి సంప్రదింపులు జరిపి మరి ఎమ్మెల్యే గారు మరి ఏదైతే వారు చెప్పిర్రో డెఫినెట్గా వారితో మాట్లాడి పనులు తొందరగా అయ్యేటట్టు చూస్తామని చెప్పి తమ ద్వారా ఎమ్మెల్యే గారికి మనవి చేస్తున్నా అధ్యక్ష. చివరగా మరి ఇంత మంచి ఫెసిలిటీని ప్రతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్లు ఇంత మంచి ఫెసిలిటీని ప్రజల సౌకర్యార్థం మరి కల్పించినందుకు నా పక్షాన, నా డిపార్ట్మెంట్ R&B పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.